భారత ప్రజాస్వామ్య చరిత్రలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ల కల సాకారమే సమయం దగ్గర పడింది. నేడు లోక్సభ ముందుకు 3 ప్రధాన బిల్లులు రానున్నాయి. ఇందులో అందరి దృష్టి ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపైనే ఉంది. డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి బిల్లులో ప్రభుత్వం చారిత్రాత్మక అడుగులు వేస్తుంది. మహిళా రిజర్వేషన్కు సంపూర్ణ మద్దతు ఇస్తామంటున్న ప్రతిపక్షాలు డీలిమిటేషన్ విషయంలో మాత్రం ససేమిరా అంటున్నాయి. భారత ప్రజాస్వామ్య చరిత్రలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ల కల సాకారమయ్యే సమయం దగ్గర పడుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఫోన్ ద్వారా హరీష్, చెప్పండి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు లోక్సభలో ముందుకు 3 ప్రధాన బిల్లులు రానున్నాయి కదా, ఇక అందరి దృష్టి వీటి మీద ఉంది. మహిళా రిజర్వేషన్పై మరి ఏ రకంగా స్పందించబోతున్నారు, డీలిమిటేషన్పై ఏ రకంగా స్పందించబోతున్నారు ప్రతిపక్షాలు? రైట్ లక్ష్మీ, భారత ప్రజాస్వామ్య చరిత్రలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కర కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కూడా మహిళలకు ప్రాధాన్యత కనిపించాలి. లోక్సభ స్థానాలకు సంబంధించి కావచ్చు, రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా మహిళలకు ఏదైతే ప్రాధాన్యత కల్పించే విధంగా కూడా దశాబ్దాలుగా దీనికి సుదీర్ఘంగా పెండింగ్ పడుతూ వస్తుంది. ఇప్పుడు ఆ రిజర్వేషన్లకు సంబంధించి కూడా అమలుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ రోజు కీలక ఘట్టం అని చెప్పొచ్చు. ఇక మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా పెంచేందుకు కేంద్రం ఏదైతే పార్లమెంట్ లో బిల్లు పెట్టడం కావచ్చు, దానికి ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. మీ మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా మేము మద్దతు ప్రకటిస్తున్నట్టుగా కూడా అన్ని పార్టీ నేతలంతా కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇక మొత్తంగా ఇప్పుడు ప్రధానంగా మహిళా రిజర్వేషన్ కి సంబంధించి అన్ని పార్టీల మద్దతు తెలపడం జరిగింది. ఇక ముఖ్యంగా డీలిమిటేషన్ కి సంబంధించి కూడా ఈ బిల్లు పైన ప్రతిపక్ష పార్టీలను కూడా వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ కి సంబంధించి విషయంలో ప్రతిపక్షాలు ఈ రిజర్వేషన్ కి సంబంధించి మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా తాము ఏదైతే మద్దతు తెలిపినప్పటికీ డీలిమిటేషన్ కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మేము మద్దతు తెలుపమన్నట్టుగా కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు కావచ్చు, ముఖ్యమంత్రులు అంతా కూడా ఏదైతే ఒత్తిడి చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక పార్లమెంట్ వేదికగా ఇదే అంశాన్ని ప్రస్తావించేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ కి సంబంధించి కూడా 50% ఫార్ములా అప్లై ఏదైతే ఈ ప్రొపార్టీ పద్ధతికి సంబంధించి కావచ్చు అన్ని రాష్ట్రాలకి ఇప్పుడున్న ఎంపీ స్థానాలు 50% పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొస్తా ఉన్నది. ఇక ముఖ్యంగా జనాభా ప్రతిపాదికన 2011 జనాభా ప్రతిపాదనకన ఈ ఏదైతే లోక్సభ స్థానాలకు సంబంధించి పెంచేందుకు యోచిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇక జనాభా ప్రతిపాదకన చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా గతంలో జనాభా నియంత్రణ పద్ధతి అవలంబించారు. ఇక జనాభా నియంత్రణ పద్ధతితో ఇక్కడ జనాభా శాతం కూడా తక్కువగా ఉన్నది. ఇక ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కూడా జనాభా నియంత్రణను ఏదైతే అప్పుడు అవలంబించలేని పరిస్థితి కావచ్చు, అక్కడ జనాభా సంబంధించి కూడా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు బీహార్కి సంబంధించి కావచ్చు, గుజరాత్కి సంబంధించి కావచ్చు, ఇతర రాష్ట్రాలకు ఈ జనాభా ఎక్కువ శాతం ఉన్న జనాభా ఆ రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా ఏదైతే ఉత్తరాది రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈ డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చారు. దక్షిణాది రాష్ట్రాల పైన కూడా కేంద్రం ఏదైతే ఒక వైఖరిని అవలంబిస్తా ఉన్నది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే లోక్సభ స్థానాలను తగ్గించేందుకే కుట్రలో భాగంగానే ఇవన్నీ బిల్లుని తీసుకొస్తానట్టుగా కూడా ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, దక్షిణాది రాష్ట్రాల అన్ని పార్టీల నేతలు ప్రకటించారు. ముఖ్యంగా ఏదైతే ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కూడా యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఇక మరింత పెద్ద రాష్ట్రాలుగా మారనున్న నేపథ్యం ఉంది. ఇక కేరళ, తెలంగాణ, కేరళ వంటి సంబంధించి కూడా తక్కువ ఎంపీ స్థానాలున్న రాష్ట్రాలకు సంబంధించి కూడా చిన్నగా మారతాయని కూడా వాదిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా ఎంపీ సీట్లకు సంబంధించి కూడా భారీగా పెరగబోతున్న అభ్యంతరాన్ని కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా 24% ఉంటే 50% ఫార్ములా తర్వాత ఇప్పుడు ఈ తగ్గుతున్న వాదనను హైలైట్ చేస్తా ఉన్నారు. ఓవరాల్ గా ఈ 3 రోజుల పాటు డీలిమిటేషన్, ఎందుకంటే స్పెషల్ గా పార్లమెంట్ ఈ బిల్లుల పైన కూడా చర్చ జరుపుతా ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, అలాగే డీలిమిటేషన్ కి సంబంధించిన నియోజకవర్గాల
పునర్విభజన బిల్లు పైన కూడా చర్చ జరిపి ఏంటి వాటిని పాస్ చేసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దాంతో పాటుగా రాజ్యసభ స్థానాలకు సంబంధించిన బిల్లు పైన చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక మొత్తంగా ఈ 3 బిల్లులకు సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలకు సంబంధించి కూడా మద్దతు పలకడం జరిగింది. ఇక్కడ ఏపీలో టీడీపీ, వైసీపీ కావచ్చు, ఇక తెలంగాణకు సంబంధించి కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్కి సంబంధించి కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపడం జరిగింది. ఇక తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపడం జరిగింది. అన్ని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లుకు అయితే మద్దతు తెలిపారు. ఇక పునర్విభజన డీలిమిటేషన్ ఏదైతే ఉన్నదో వాటన్నిటినీ దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసేది లేదు, పార్లమెంట్లో పాస్ చేసేది లేదు, దానికి మేము మద్దతు పలకం. దీనిలో సవరణ చేయాలి. జనాభా ప్రతిపాదన చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు లోక్సభ స్థానాలు కావచ్చు, పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా తగ్గుతాయి. కాబట్టి వీటన్నిటిని మేము అంగీకరించబోం, ఇక సవరించాలని కూడా వాళ్ళు గట్టిగా పార్లమెంట్లో ఏదైతే పార్లమెంట్కి సంబంధించి కూడా సాక్షిగా తన వాణిని వినిపించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే ఒక కార్యాచరణను సిద్ధం చేశారు అన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు. ఇక సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు లేఖ రాయడం జరిగింది. దీనిపైన కలిసికట్టుగా పార్లమెంట్లో కొట్లాడాలన్నట్టుగా కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఈ డీలిమిటేషన్ కి సంబంధించి కూడా ప్రతిపక్ష పార్టీలు సత్యమీరా అంటా ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా మద్దతు పలికింది. కాబట్టి ఇప్పుడు సుదీర్ఘమైన ఘట్టం ఆవిష్కరించబోతుంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఇది దీనికి అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. కాబట్టి మహిళా రిజర్వేషన్ కి సంబంధించి కూడా ఆమోదం పడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. లక్ష్మీనాకే డీలిమిటేషన్ కి సంబంధించి కూడా ఏ విధంగా కేంద్ర వైఖరి అవలంబిస్తుంది, ప్రతిపక్ష పార్టీలు వాటిని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి దానిపైన కూడా చర్చ జరిగి అది పాస్ అవుతుందా, ఆమోదపడుతుందా లేదా అనే దానిపైన కూడా ఈ పార్లమెంట్ సమావేశంలో తేలనున్న నేపథ్యం అయితే ఉంది. ఎస్, థ్యాంక్ యూ హరీష్.